ముఖ్యమైన బాధ్యత. ఈ ఫుట్ పాట్రోలింగ్ చేయడం వల్ల ప్రజలకు దగ్గరగా ప్రతి పోలీస్ ఆఫీసరు, పోలీస్ కానిస్టేబుల్ కూడా నడుచుకుంటూ వాళ్ళ సమస్యలు ఏంటి, ఆ చుట్టుపక్కల ఏరియాలో ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ఆడపిల్లల్ని వేధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, తర్వాత వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా దగ్గరలో ఉన్న బిజినెస్ వాళ్ళని కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పార్కింగ్ ప్లేసెస్ కానీ వాళ్ళ కోఆపరేషన్ కూడా మనం తీసుకుంటే సిటీలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించవచ్చు. తర్వాత ఎవరైనా వేధించే వాళ్ళు ఉన్నా, ఎక్కడైనా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్గా వాళ్ళు షేర్ చేస్తారు. అలాంటి ఫుట్ పాట్రోలింగ్ మనం జిల్లా వ్యాప్తంగా ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. ఇంకా ముందు కూడా రెగ్యులర్గా అది ఒక యాక్టివిటీ కింద ఎవ్రీ వీక్, ఎవ్రీ 15 డేస్కి కంటిన్యూస్లీ ఆఫీసర్స్ అందరూ కూడా చేస్తారు. అంటే ఇప్పుడు మేము ఈ ఫుట్ పాట్రోలింగ్ చేస్తున్నప్పుడు చూసింది ఏమంటే, మనకి సిటీ వెల్ ప్లాన్డ్ కాదు మనది. అట్లాంటప్పుడు కొన్ని పర్మిషన్స్ ఉండడం వల్ల అందరి దగ్గర సఫిషియెంట్ పార్కింగ్ ఉండట్లేదు. కొన్ని దగ్గర పార్కింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ కాంప్లెక్సెస్లో కింద అండర్ గ్రౌండ్ సెల్లార్ని వేరే విధంగా మార్చేస్తున్నారు. పార్కింగ్ ప్లేస్లో వాళ్ళు వేరే వ్యాపారం స్టార్ట్ చేయడం వల్ల ఆ పార్కింగ్ లోపల పెట్టుకోకుండా ఆ వెహికల్స్ అన్ని రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇంకా కొన్ని దగ్గరలో మనం ఆడ్ అండ్ ఈవెన్ పార్కింగ్ అంటాం. రోడ్డుకు ఒక సైడ్ పార్కింగ్ చేస్తే మిగిలిన రోడ్డు అంతా ఫ్రీగా ఉంటుంది. అలా కాకుండా రోడ్డుకి 2 సైడ్లు పార్కింగ్ చేస్తే ఏమంటే మనకు వచ్చే కస్టమర్స్ కూడా తగ్గుతారు, బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత మనకు ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా బాగా తగ్గిపోద్ది. ఏలూరు లాంటి చిన్న నగరంలో మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఎక్కువ ఎఫెక్టెడ్ మనది. ఢిల్లీ లాంటి నగరాల్లో 800 అట్లుంటే మన దగ్గర 150, 140 వరకు ఉంది. అంటే మనం ఏం సిగరెట్ తాగకపోయినా మీరు అంత ఎయిర్ క్వాలిటీ ఉందంటే మనకి ఆల్మోస్ట్ 10 సిగరెట్లు మీరు తాగినట్లే లెక్క. ఈ ట్రాఫిక్ మనం రెగ్యులేట్ చేసుకోవడము, కరెక్ట్గా పార్క్ చేయడము, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి కలిసి వస్తాయి. అట్లా కాకుండా మనం ఇష్ట ప్రకారం పార్కింగ్ చేస్తే మన ఆరోగ్యం మనం దెబ్బ తీసుకునే వాళ్ళం అవుతాము. అంతేకాకుండా మీ బిజినెస్ కూడా తగ్గుతాయి. అంతే కదా, మీ పెట్రోల్ ధరలు పెరుగుతాయి, మీ డీజిల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీ అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, షాప్స్ వాళ్ళు కూడా ఒక 20 మందో 30 మందో పోలీస్ కానిస్టేబుల్ కలిసి మొత్తము సిటీ ట్రాఫిక్ అంతా రెగ్యులేట్ చేయలేరు. మీ దగ్గర కూడా పార్కింగ్ సమస్య ఉంది, మీ దగ్గర కూడా పార్కింగ్ సజావుగా చేయించుకోవాలి. కాబట్టి అన్ని షాప్స్కి నెంబర్స్ ఇచ్చి ఒక 10 షాప్స్ 20 షాప్స్కి కలిపి ఒక ట్రాఫిక్ వార్డన్ని నియమించడం జరుగుతుంది. వాళ్ళు అక్కడే ఉంటూ షాప్కి సెక్యూరిటీగా ఉంటారు, ప్లస్ పార్కింగ్ని కూడా కరెక్ట్గా పార్కింగ్ చేపిస్తారు. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఈ ఏరియా రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. అలా చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఎక్కడెక్కడైతే ప్లేసెస్ ఉంటాయో ఎంటీ ప్లేసెస్, అక్కడున్న బిజినెస్ ఓనర్స్ అందరూ కలిసి ఆ పార్కింగ్ ప్లేస్ని రెంట్ తీసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఎంటీ రోడ్స్ ఉంటాయి, ఇలాంటి ఎంటీ రోడ్స్లో వాళ్ళు పార్కింగ్ చేయొచ్చు, మెయిన్ రోడ్ ఆక్యుపై చేయకుండా. సో ఇలాంటివన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి. వాటన్నిటి మీద వర్కౌట్ చేస్తారు సిఐ గారు, డిఎస్పీ గారు. ట్రాఫిక్ అనేది ఎవరు తగ్గించలేరు, ఎందుకంటే రోజుకి అందరికి ఎక్కువ వెహికల్స్ పెరుగుతున్నాయి, జనాలు కూడా కార్లు వాడుతున్నారు. మన ఓన్లీ మార్గం ట్రాఫిక్ తగ్గాలంటే రోడ్స్ వెడల్పు అవ్వాలి, సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఇవ్వాలి. మనం 100 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పెంచినా అదే ప్రాబ్లం ఉంటుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఏం చేయగలుగుతారు? కంజెషన్ అయితే దాన్ని మార్పు చేయడానికి ట్రై చేయగలుగుతారు, లేకపోతే జరిమానా వేయగలుగుతారు. రోడ్లను వెడల్పు చేయగలిగారు కదా. సో మనకి ఏమంటే చుట్టూ కాలువలు ఉండడము, రైల్వే లైన్స్ ఉండడం వల్ల మనకి ఇప్పుడు పవర్పేట రైల్వే గేట్ అక్కడ ఉంది, ఆర్ఆర్పేట పవర్పేట రైల్వే గేట్, అదొక పెద్ద చోక్ పాయింట్. మనకి నగరంలో అట్లాంటి చోక్ పాయింట్ చాలా ఉన్నాయి. తర్వాత మన కాలేజెస్ అన్నీ కూడా లోపల ఉండడం కూడా మనకు ఒక ప్రాబ్లం. దానికి కూడా ఒక ప్లాన్ తీసుకురావాలి. 5 ఏళ్ళకో 4 ఏళ్ళ కన్నా మనం బయటికి వెళ్ళేటట్లుంటే సిటీ పెద్దదయ్యే కొద్దీ ఆ ట్రాఫిక్ ప్రాబ్లం మనకి రాదు. ఓకే.